ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు గురువు శని డబుల్ ట్రాన్సిట్ అంటారు. అంటే రెండు గ్రహాలు ఒకే భావం మీద గనక దృష్టి సాధించినప్పుడు ఆ యొక్క భావం ఫలకృతం అవుతుంది. మనం చూడండి, చాలా అంశాలు, గృహం కట్టుకోవాలనుకుంటాం, విద్య పూర్తి చేసుకోవాలనుకుంటాం, కొన్ని బ్యాక్లాగ్స్ మిగిలిపోతుంటాయి. వివాహం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఒక స్థలం కొనుక్కోవడం కానివ్వండి, ఇలాగ అనేకమైనటువంటి అంశాలు. లేదా ఒక అగ్రిమెంట్ చేసుకుంటున్నాం, అగ్రిమెంట్ కంప్లీట్ అవ్వట్లేదు, లేకపోతే ఇలా అనేకమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, ఒక్కొక్క లగ్నం నుంచి చంద్రుడు రాశి కంటే లగ్నం చాలా బలమైనటువంటిది గుర్తుపెట్టుకొని, చంద్రరాశి బలమైనది కాదని కాదు, లగ్నం ప్రధానంగా తీసుకోవాలి. మనకి జన్మజాతకాన్ని రీడ్ చేసేటప్పుడు కూడా లగ్నం నుంచే చూసుకుంటాం. కావున లగ్నం నుంచి ఈ డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది ఏ భావం మీద పడుతుంది, అలా ఆ భావం పడ్డప్పుడు మరి అది ఎంత ఫలకృతం అవుతుంది. దాంతోపాటు కుజకేతువులు కూడా కలిసి ఉన్నారు ఇప్పుడు మనకి. దాని ద్వారా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ డబుల్ ట్రాన్సిట్ మరియు కుజకేతువుల యొక్క ప్రభావం ఎంతకాలం ఉంటుంది. ఇది డబుల్ ట్రాన్సిట్ దాదాపుగా 1 year ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం పాటు ఏ లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఏ విషయాల పట్ల కుజకేతువుల వల్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మీన లగ్నము, మీన రాశి. ప్రధానంగా మీనం వారికి రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది, ఏలినాడు శని జరుగుతుంది అనేటువంటిది కొంత బాధగా ఉంది వాళ్ళకి చెప్పాలంటే. కాకపోతే నేను చెప్పేది ఒకటే, నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పాను. ఏలినాడు శనిలోనే పిఎం అయ్యారు మోడీ గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సీఎం అవ్వడానికి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, జగన్ గారు కానీ, పెద్ద పెద్ద వాళ్ళు ఏలినాడు శనిలోనే అయిన చాలా మట్టుకు చూశారు. అనేక రకాల దేశాల్లో ప్రెసిడెంట్లు కూడా అవ్వడం నేను చూశాను. అంటే ఏమిటి, ఏలినాడు శని ఎక్కడా కూడా మిమ్మల్ని ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఎక్కడా అడ్డుపడదు. కేవలం ఏంటంటే స్లో డౌన్ అవుతూ ఉంటాయి, కొంత నిందలు పడుతూ ఉంటారు, కొంత బద్ధకం పెరుగుతూ ఉంటుంది, తద్వారా కొన్ని అవకాశాలు పోగొట్టుకుంటారు. అయితే ఇక్కడ మీకు వచ్చే అవకాశం ఏంటి, డబుల్ ట్రాన్సిట్ ఎప్పుడైతే దశమ స్థానం మీద ఉంటుందో ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి. ఇక్కడ కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూసేటువంటి వారికి ఇది చాలా మంచి సమయం. రాజకీయంగా ఒక రకంగా చెప్పాలంటే చాలా మట్టుకు ఇది బెటర్మెంట్. ఎందుకంటే మీకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు రావడానికి, మీ యొక్క సత్తా ఏంటో చూపించడానికి ఇది సరైనటువంటి సమయం. కాకపోతే ఏలినాడు శని రాశిలో సంచరిస్తున్నందుకు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి. దానికి మీరు శివాలయంలో ఏదైనా ఆలయంలో చక్కగా మీరు నువ్వుల నూనె ఒక ½ లీటర్ కానీ 1 లీటర్ కానీ తీసుకొని శనివారం నాడు దీపారాధన కోసమని ఇచ్చేసేయండి. అది ప్రధానంగా తీసుకోండి. మరియు 6వ స్థానం అంటే పూర్వజన్మ కర్మస్థానంలో మీకు పిశాచ యోగం ఏర్పడింది. అంటే ఏమిటి, పూర్వజన్మ కర్మస్థానంలో ఎప్పుడైతే ఈ యొక్క సహజంగానే మీనలగ్నం వారికి వాళ్ళ తండ్రి యొక్క ఇది పూర్తిగా వాళ్ళ లైఫ్లో లీడ్ చేస్తుంటుంది. రూల్ అంటే ఎలాగా, ఒక్కోసారి అంటే అది మనకు కొన్నిసార్లు అది మైనస్గా అనిపించిన తర్వాత ప్లస్ అవుతుంటుంది. ఎలా అంటే తండ్రి అప్పులు చేశారండి, ఆ అప్పుల బాధలు తీర్చడానికి నేను ఒక వృత్తిలోకి వెళ్ళాను, దాని ద్వారా నేను ఇంప్రూవ్ అయ్యాను అంటారు. అంటే ఆ అప్పు అనేది లేకపోతే అసలు ఈ వ్యక్తి ఇంప్రూవ్ అయ్యేవాడు కాదు. అంటే కొన్ని వేల కోట్లు 100 కోట్లు సంపాదించిన వాళ్ళని చూశారు మీన లగ్నంలో పుట్టినవారు. అదేమిటి అంటే తండ్రి సరిగ్గా లేకపోవడం వల్ల, తల్లిదండ్రుల బాధ్యతగా లేకపోవడం వల్ల నేను రంగంలో దిగాల్సి వచ్చింది అనేవాళ్ళు, లేదా తండ్రి సపోర్ట్ వల్ల నేను ఇంతవాడిని అయ్యానని అనేవాళ్ళు, తండ్రి నా లైఫ్ అనుకునేవారు. తండ్రితోనే ఎప్పుడూ నా ఫైటింగ్ అండి, అసలు అయ్యి బాబాయ్ నా లైఫ్లో తండ్రి లేనటువంటిది లేదు అనుకునేటువంటి వారిని నేను చాలామంది చూశాను. అయితే ఇక్కడ ఎందుకు మీన లగ్నం వారికి ఇంత ఇదిగా చెప్తున్నా అంటే, ఈ పిశాచ యోగం ఏదైతే ఉందో సింహరాశిలో 6వ స్థానంలో ఇప్పుడు మీకు జరుగుతుంది. ఈ 6వ స్థానంలో ఎప్పుడైనా సరే ఉన్నప్పుడు ఏమవుతుందంటే, తండ్రి నుంచి ఉండేటువంటి కొన్ని కర్మలు ఏవైతే ఉంటాయో, తండ్రితో జరిగేటువంటి కొన్ని ఏవైతే ఉంటాయో అవి మరింత బలంగా జరుగుతాయి రాబోయే 2 నెలలు కూడా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ కూడా మనకి ఎప్పుడు మనకు కావాల్సింది పాజిటివ్ ఫలితాలు కావాలి. కాబట్టి నెగిటివ్ ఎక్కడ జరగకుండా మనం హ్యాపీగా ఉండాలి అంటే కనుక మీరు ఆది మంగళవారాలు చక్కగా గోశాలకు వెళ్ళి గోవులకి గోధుమ రవ్వ, అలాగే క్యారెట్స్, గ్రాసము ఇటువంటివి గోవులకు తినిపించండి. మీకు దగ్గరలో ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము, గణపతి ఆలయము, సూర్య ఆలయం ఉన్నట్లయితే గోధుమ రవ్వతోని లేనట్లయితే క్యారెట్ని తురిమి కూడా స్వీట్ తయారు చేస్తూ ఉంటారు. అటువంటి వాటితో మీరు తీపి పదార్థం తయారు చేసి స్వామివారికి అక్కడ నైవేద్యంగా పెట్టి వాటిని అందరికీ ప్రసాదంగా పంచిపెట్టండి. మరియు కుజకేతు రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి.
వీలైతే జపం చేయించేసుకోండి. కుజుడికి కేతువుకి ఎటువంటి ఇబ్బంది ఫలితాలు ఉండవు. మరియు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి అప్పు ఇవ్వకండి, ఎందుకంటే ఇది అప్పు స్థానంలో కుజకేతువులు కలుస్తున్నారు. రుణమిచ్చి అనవసరంగా ఇరుక్కుంటూ ఉంటారు, లేదా రుణపరంగా మధ్యలోకి వెళ్ళి ఇరుక్కుంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి. కాకపోతే పాజిటివ్ ఏంటి ఇక్కడ బలంగా అంటే ఉద్యోగం కోసం ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈ డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ పిశాచి యోగం ఏదైతే ఉందో, మరి పర్సనల్ చార్ట్లో ఎవరికైనా డబుల్ ట్రాన్సిట్ ఏ భావం మీద పడితే ఇటువంటివి వాళ్ళు ఫ్రూట్ఫుల్ పొందుతారు. ఎందుకంటే అసలు మనం ఇంకా ఈ జన్మలో మనం ఇది ఫ్రూట్ పొందుతామా లేదా అనుకునేటువంటి దానికి ఈ డబుల్ ట్రాన్సిట్ చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని గురుకర్మ యోగము అని కూడా ఉంటారు జన్మజాతకంలో. అంటే శని గురువులు, కర్మ అంటే శని, జీవుడు గురువు, కారకుడు గురువు. దీనివల్ల ఎవరికైనా ఈ కాంబినేషన్ పర్సనల్ చార్ట్లో ఉన్నట్లయితే వాళ్ళు టీచింగ్స్ లైన్స్లోకి వెళ్ళడానికి, అకౌంటింగ్ రంగాల్లోకి వెళ్ళడానికి, మరియు ధర్మబద్ధంగా జీవితం సాగించడానికి, ధర్మానికి వ్యతిరేకంగా ఉండాలంటే వాళ్ళకి ఎక్కడా కూడా మనసు ఒప్పుకోదు ఈ గురుకర్మ యోగం ఉన్నటువంటి వారికి. దాంతోపాటు కేతు సంబంధం వచ్చిందనుకోండి, ఉదాహరణకి వాళ్ళకి గురుకర్మ యోగా విత్ ఆధ్యాత్మిక యోగం కూడా ఏర్పడుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ డబుల్ ట్రాన్సిట్ కనుక ఎవరికైనా వాళ్ళ పర్సనల్ చార్ట్లో జన్మలగ్నం మీద సంబంధం ఏర్పడింది అనుకోండి, వాళ్ళు 100% ధర్మబద్ధంగా ఉంటారు. కాకపోతే లగ్నాధిపతి కూడా బాగుండాలి అక్కడ. అలా కాదండి, మాకు సెకండ్ హౌస్ కనెక్టివిటీ వచ్చింది ఈ గురుకర్మ యోగం, అలాంటి వాళ్ళు వీళ్ళు ఏంటంటే స్కూల్స్, కాలేజెస్, ముఖ్యంగా 9th హౌస్ బాగుందండి, 4th హౌస్ బాగుంది, ధనయోగం బాగుంది, ఒక మంచి నేను పెద్ద పెద్ద స్కూల్స్, కాలేజ్ పెట్టిన వాళ్ళ జాతకాలు కనుక చూసినట్లయితే వాళ్ళకి గురుకర్మ యోగంతో పాటు మంచి ధనయోగం ఉన్నప్పుడు కొన్ని వందల సెంటర్స్ ఓపెన్ చేయడము, కొన్ని అంటే అసలు ఎవరు ఊహించనంత దీంట్లో ఎడ్యుకేషన్ లైన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అదేవిధంగా 3వ స్థానంలో ఉంది గురుకర్మయోగం. మంచి సహోదరులు, ధర్మబద్ధంగా ఉండేటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెలు వాళ్ళకు ఉంటారు. 4వ స్థానంలో ఏర్పడింది. దాంతోపాటు కుజుడు కూడా బాగున్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏంటంటే చక్కగా వీళ్ళు సంస్థలు ఏర్పాటు చేయడానికి మరియు భూమి మూలంగా ధనం సంపాదించడానికి యోగిస్తుంది. 5వ స్థానంలో కనుక ఈ గురుకర్మ యోగం ఏర్పడిందండి, అదేవిధంగా పంచమాధిపతి కూడా బాగున్నాడు అన్నప్పుడు చక్కటి సంతానం సరైన సమయంలో ఏర్పడుతూ ఉంటుంది. 6వ స్థానంలో కనుక ఉన్నట్లయితే వీళ్ళు తీసుకున్న అప్పును ధర్మబద్ధంగా తీర్చగలుగుతారు. 7వ స్థానంలో ఉన్నప్పుడు జీవిత భాగస్వామి ధర్మబద్ధంగా ఉండడం. 8వ స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే పూర్వీకుల ఆస్తులు రావడం. 9వ స్థానంలో ఉన్నప్పుడు మంచి గురువులు వీళ్ళకి లభించడం, మీరు మంచి గురువుగా పేరు ప్రఖ్యాతలు పొందడం. 10వ స్థానంలో ఏర్పడినప్పుడు మంచి అంటే ఇక్కడ చూడండి, మనకు ఒక్కోసారి సరైన సమయంలో సరైనటువంటి కంపెనీలో వాళ్ళకి జాబ్స్ రావడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే దశమాధిపతి కూడా బాగుండాలి. అదేవిధంగా ఏకాదశ స్థానంలో ఏర్పడినప్పుడు వ్యాపారాన్ని ధర్మబద్ధంగా చేస్తారు. 12వ స్థానంలో ఏర్పడినప్పుడు గురుకర్మ యోగం. వీళ్ళు ఎక్కడా కూడా అంటే వీళ్ళ యొక్క వివాహ జీవితాన్ని ధర్మబద్ధంగా గడపడానికే చూస్తారు. గురువు ఉన్నా లేకపోతే గురువు శనులు కలిసి ఉన్న 12వ స్థానం మీద దృష్టి ఉన్నా కూడా. అయితే ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఖచ్చితంగా ఫ్రూట్ఫుల్ ఇచ్చేటువంటి కాంబినేషన్ అంటారు దీన్ని గురుకర్మ యోగం. మీ జన్మజాతకంలో ఏదైనా బలానా భావం మీద ఉంది, కానీ ఆ భావాధిపతి కూడా బాగున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా ఆ భావాన్ని మీరు పొందుతారు. కొంతమంది అంటుంటారు చూసారు, ఏమిటోనండి నేను జీవితాంతం కష్టపడ్డానే అసలు ధనవంతుని అవుతాను అవను అని భయం వేస్తుందని. ఇటువంటి వారికి ధనస్థానం కనుక మీకు ధనాధిపతి బాగున్నాడు అన్నప్పుడు మీరు ఒక హోప్ పెట్టుకోవచ్చు జీవితంలో. ఎస్, నేను ఖచ్చితంగా ఏదో రోజు KFC అధినేత చూడండి, ఆయన 70వ ఏట 65-70వ ఏట ఆయన మొత్తం ఆయన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించగలిగాడు. అంటే ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ యొక్క జాతక చక్రంలో ఒక గొప్ప యోగం, ఇలాంటి డబుల్ ట్రాన్సిట్ యోగం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక మంచి లైఫ్ అనేటువంటిది ఉంటుంది. చాలామంది ఏంటంటే ఇవన్నీ వదిలిపెట్టేసి కేవలం ఏలినాటి శని వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, కాల్సర్ప యోగం వల్ల ఇబ్బంది పడుతున్నాను అని బాధపడుతూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ పర్సనల్ చార్ట్లో అసలు ఏ మహాదశ నడుస్తుంది, ఇది కేవలం తాత్కాలికమే. కొన్నిసార్లు కొన్ని మహాదశలు 5-6 ఏళ్ళు ఉన్నప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఉన్నప్పుడు 5-6 ఏళ్ళ తర్వాత మీకు బాగుంటుంది. ఒక్కోసారి కొన్నిసార్లు కొన్ని కష్టం కూడా రావడం మంచిగా జరుగుతుంటుంది. అంటే ఎలా అంటే ఆ పర్టికులర్ పీరియడ్లో స్ట్రగుల్ అయినప్పుడు మనిషి చాలా స్ట్రాంగ్ అవుతాడు. ఆ స్ట్రాంగ్ మైండ్, స్ట్రాంగ్గా ఉండేటువంటి విల్ పవర్ వాళ్ళ లైఫ్లో ఒక స్టేజ్కి తీసుకెళ్తుంది. అంటే మీరు ఒక స్టేజ్కి వెళ్ళాలని యోగం ఉన్నప్పుడు చాలామంది ఏమంటుంటారంటే, ఏమండి ఎవరు చూసినా నా జన్మజాతకంలో అద్భుతమైన యోగం ఉంది, చాలా పెద్ద కోటీశ్వరులు అవుతావు అంటున్నారు, కానీ నేను చూస్తే ఇన్ని కష్టాలు పడుతున్నాను ఏమిటిది అంటూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, ఏ కోటీశ్వరుడైనా ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా ఒకప్పుడు కష్టపడ్డ వ్యక్తే. ఆ కష్టపడ్డాడు కాబట్టే, సఫర్ అయ్యాడు కాబట్టే అంత స్ట్రాంగ్ అవుతాడు.
మిమ్మల్ని స్ట్రాంగ్ చేయాలంటే ఫస్ట్ గ్రహం ఒక కష్టాన్ని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. కష్టం ఇవ్వకుండా స్ట్రాంగ్ అవ్వలేరు ఎవరు. మనం మజిల్స్ పెంచాలన్నా మన బాడీకి, మన మజిల్స్కి ఫస్ట్ కష్టాన్ని ఇవ్వాలంటే ఒక పెయిన్ ఇవ్వాలి. పెయిన్ ఇచ్చిన తర్వాతే అది స్ట్రాంగ్ అవుతుంది. సో మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, మీరు ఎటువంటి కష్టాల్లో ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, మెయిన్గా ఇవాళ రేపు అప్పులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అప్పుల బాధలతో. కాబట్టి ఓం అపర్ణాయే నమః. ఫైనాన్షియల్ గ్రోత్కి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే మంత్రం. లేదండి నాకు హ్యాపీనెస్ లేదు, బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ లేవనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయే నమః. అలా కాదు నాకు మంచి జాబ్ రావట్లేదు అనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అని చేసుకోండి. అన్ని విధాలు మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.